హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎన్సీఆర్టీ ఇన్ తెలుగు. నా పేరు అశోక్. మనము 9th క్లాస్ హిస్టరీ నేర్చుకుంటున్నాం కదా. దాంట్లో సెక్షన్ 2లో చాప్టర్ 4 డిస్కస్ చేస్తున్నాము. దీని పేరు ఫారెస్ట్ సొసైటీ అండ్ కొలోనియలిజం. దీంట్లో ఇప్పుడు మనం లాస్ట్ చాప్టర్లో ఉన్నాము. అంటే ఈ చాప్టర్ చెప్పుకుంటే మనకి కంప్లీట్గా ఇక్కడ సెక్షన్ 2లో చాప్టర్ 4 కంప్లీట్ అయిపోతుంది మనకి. ఓకే, సో ప్రీవియస్ చాప్టర్లో మనం ఏం చేసాము, ఈ ఫారెస్ట్ లాస్ వల్ల ఇండియాలో ఏమేమి కమ్యూనిటీస్ ఇంపాక్ట్ అయినాయి అని చెప్పేసి చూసుకున్నాం కదా. సో ఇప్పుడు జావాకి వెళ్ళిపోతాం. జావా అంటే ఇండోనేషియన్ ఐలాండ్స్ మనందరికీ తెలుసు కదా. సుమత్రా, జావా అండ్ బాలి 3 ఉంటాయి. ఒకసారి మనము మ్యాప్లో చూసుకుందాము. సో ఇక్కడ గూగుల్ ఎర్త్ చూస్తున్నాం మనము. దీంట్లో మనకి ఇక్కడ ఇండియా కనిపిస్తుంది అండ్ ఇక్కడ ఇండోనేషియన్ ఐలాండ్స్ కనిపిస్తున్నాయి. మనకి పాత రోజుల్లో వీటిని డచ్ ఈస్ట్ ఇండీస్ అని చెప్పి పిలుస్తూ ఉండేవారు. సో ఇక్కడ మనకు కనిపించేది సుమత్రా. దీంట్లో నార్త్ సుమత్రా, వెస్ట్ సుమత్రా అండ్ అలాగే సౌత్ సుమత్రా. ఇక్కడ కనిపించేదే జావా. మిడిల్ ఏదైతే ఉందో దీన్ని జావా ఐలాండ్ అంటారు. దీని గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకునేది. అండ్ ఇక్కడ బాలి. ఈ 3 మనకి మెయిన్గా ఎక్కువగా వస్తూ ఉంటాయి మనకి. సో జావా వచ్చేసి మనము ప్రజెంట్ చూసుకున్నట్లయితే ఒక ఫేమస్ రైస్ ప్రొడ్యూసింగ్ ఐలాండ్ ఇన్ ఇండోనేషియా. సో ఇండోనేషియాలో ఉన్న మిడిల్లో ఉన్న ఐలాండ్ ఏదో అది జావా. అక్కడి నుంచి రైస్ ప్రొడక్షన్ మనకి చాలా ఎక్కువగా జరుగుతూ ఉండేది. బట్ మనము పాత రోజులు చూసుకున్నట్లయితే, అంటే కొలోనియల్ రూల్ చూసుకున్నట్లయితే మనకి అక్కడ డచ్ వారు పరిపాలించేవారు. అండ్ డచ్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేసిన లాస్, అంటే వాళ్ళు ఇంప్లిమెంట్ చేసిన చట్టాలు కొంచెం బ్రిటిషర్స్ ఇంప్లిమెంట్ చేసిన చట్టాలు తీరుగానే ఉండే అన్నమాట. సో డచ్ యొక్క ఫారెస్ట్ మేనేజ్మెంట్ కూడా మనకి జావా నుంచే స్టార్ట్ అయింది. అండ్ బ్రిటిషర్స్ లాగానే వీళ్ళకు కూడా టింబర్ చాలా అవసరం ఉండేది. టింబర్ అంటే ఫారెస్ట్ నుంచి వచ్చే చెక్క, మొద్దులు ఇవన్నీ చాలా అవసరం ఉండేవి. ఎందుకంటే వీళ్ళు కూడా షిప్స్ బిల్డ్ చేసుకోవాలి కాబట్టి. అండ్ అలాగే 1600లో చూసుకున్నట్లయితే 1600 సంవత్సరంలో చూసుకున్నట్లయితే మనము జావా యొక్క పాపులేషన్ 3.4 మిలియన్గా ఉండేది. అండ్ జావాలో కూడా చాలా విలేజెస్ ఉండేవి, అంటే చాలా గ్రామాలు ఫెర్టైల్ ప్లెయిన్స్ దగ్గర ఉండేవి. అండ్ అలాగే మనకి వేరియస్ కమ్యూనిటీస్ కూడా చూసేవాళ్ళం మనం జావాలో. అంటే జావా పాతకాలం అంటే ఏంటి, మొత్తం ఫారెస్ట్ ఏరియా కదా. సో ఫారెస్ట్ ఏరియా కాబట్టి ఏం చెప్పేవాళ్ళు, మనకి వేరియస్ కమ్యూనిటీస్, వేరియస్ ట్రైబల్ కమ్యూనిటీస్ మనము చూస్తూ ఉండేవాళ్ళం. ఎక్కువగా మౌంటైన్ రీజియన్స్లో. అండ్ అలాగే వాళ్ళు షిఫ్టింగ్ కల్టివేషన్ కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉండేవారు. సో ద వుడ్ కటర్స్ ఇన్ జావా. జావాలో ఉన్న వుడ్ కటర్స్ గురించి తెలుసుకుందాం. సో జావాలో వేరియస్ కమ్యూనిటీస్ నివసిస్తున్నాయని చెప్పుకున్నాం. దాంట్లో వన్ ఆఫ్ ద కమ్యూనిటీ పేరే కాలంగ్స్. కాలంగ్ కమ్యూనిటీ యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే, వాళ్ళు వుడ్ కటింగ్లో, అంటే ఫారెస్ట్లో ఉన్న చెక్కల్ని అప్పుడు యాక్సెస్ పెట్టి నరుకుతూ ఉండేవాళ్ళు కదా, గొడ్డళ్ళు పెట్టి. దాంట్లో వీళ్ళు ఆరితేరిన వాళ్ళు. అండ్ అలాగే వీళ్ళు షిఫ్టింగ్ కల్టివేషన్ కూడా చాలా అద్భుతంగా చేసేవారు. సో వీళ్ళ యొక్క వాల్యూ వచ్చేసి బాగా డిమాండ్లో ఉండేవాళ్ళు అనమాట వీళ్ళు. ఎందుకంటే కాలంగ్స్ అంటే అరే వీళ్ళు మనకి పనికి చేస్తే బాగుంటుంది, వీళ్ళు చాలా పనిమంతులు అని చెప్పి చెప్పుకునేవాళ్ళు. సో మనకి 1755లో మనకి జావాలో ఒక కింగ్డమ్ ఉండేది. అది మతారాం కింగ్డమ్ స్ప్లిట్ అయిపోవడం జరిగింది కొన్ని ఇష్యూస్ వల్ల. అప్పుడు ఈ 6000 కాలంగ్ ఫ్యామిలీస్ ఉండేవి అప్పట్లో. వాటిని కూడా ఈక్వల్గా డివైడ్ చేశారు, ఎందుకంటే వాళ్ళు అంత పనిమంతులు కాబట్టి. అండ్ వీళ్ళు ఒకవేళ లేకపోతే, కాలంగ్స్ లేకపోతే మనకి ఇక్కడ ఇచ్చారు చూడండి, వితౌట్ దేర్ ఎక్స్పర్టైజ్ ఇట్ వుడ్ హ్యావ్ బీన్ డిఫికల్ట్ టు హార్వెస్ట్ టీక్ అండ్ ఫర్ ద కింగ్స్ టు బిల్డ్ దేర్ ప్యాలెసెస్. సో రాజులు నివసించే ప్యాలెస్లు కట్టాలన్నా కానీ, లేకపోతే మనకి అడవిలో ఈ టేక్ చెట్లు ప్లాంటేషన్ చూసుకున్నా కానీ మనకి వీళ్ళే చాలా పనిమంతులు. సో when the Dutch began to gain control over the forest in the 18th century, they tried to make the Kalangs work under them. సో మనకి డచ్ వాళ్ళు ఎప్పుడైతే కంట్రోల్లోకి వచ్చారో ఫారెస్ట్ మీద, అంటే 18th సెంచరీలో ఫారెస్ట్లు మీద అధికారం వీళ్ళకి వచ్చింది కదా డచ్ వాళ్ళకి. అప్పుడు ఏం చేసుకున్నారంటే ఈ కాలంగ్స్ని వీళ్ళ పని కింద పెట్టుకున్నారనమాట. అండ్ 1770లో ద కాలంగ్స్ రెసిస్టెడ్ బై అటాకింగ్ డచ్ ఫోర్ట్ ఎట్ జోవానా.
సో ఇలా పని చేపించుకోవడం నచ్చలేదు వీళ్ళకి. అండ్ అలాగే వీళ్ళు పాస్ చేసిన చట్టాలు కూడా నచ్చక వీళ్ళు ఏం చేశారంటే తిరుగుబాటు చేసి డచ్ కోట జోహానాలో ఉన్న కోట మీద అటాక్ చేశారు. బట్ ఏదైతే ఈ తిరుగుబాటు ఉందో దీన్ని అణిచివేయడం జరిగింది. ద అప్రైజింగ్ వాజ్ సప్రెస్డ్ అంటున్నారు. నెక్స్ట్ వచ్చేసి డచ్ సైంటిఫిక్ ఫారెస్ట్రీ. సో సైంటిఫిక్ ఫారెస్ట్రీ అంటే ప్రీవియస్ చాప్టర్లో చూసుకున్నాం కాబట్టి మళ్ళీ నేను దాని గురించి చెప్పను. సో 19th సెంచరీ 19వ శతాబ్దంకి వచ్చేసరికి మనకి ఏమవుతుంది అంటే డచ్ వాళ్ళు ఏమనుకున్నారు, మనకి ఇక్కడున్న ప్రజలు కాదు మెయిన్గా మనం కంట్రోల్ చేయాల్సింది, ఇక్కడున్న ఈ టెరిటరీని అంటే ఈ సామ్రాజ్యాన్ని మనం కంట్రోల్ చేయాలి అని చెప్పేసి వాళ్ళు కంప్లీట్గా సామ్రాజ్యం మీద ఫారెస్ట్ లాలు అంటే ఫారెస్ట్ చట్టాలని జావాలో ఎనాక్ట్ చేయడం జరిగిందనమాట. అండ్ ఎనాక్ట్ చేసిన తర్వాత ఏమైంది, రెస్ట్రిక్టింగ్ విలేజర్స్ టు యాక్సెస్ టు ఫారెస్ట్ అంటున్నారు. అంటే అక్కడ నివసించే గ్రామస్తులకి ఆ ఫారెస్ట్ మీద ఎటువంటి అధికారం లేకుండా చేశారు. నౌ వుడ్ కుడ్ ఓన్లీ బీ కట్ ఫర్ స్పెసిఫైడ్ పర్పసెస్. అంటే ఫారెస్ట్లో ఉన్న చెక్కలు ఏవైతే ఉన్నాయో అవి ఓన్లీ స్పెసిఫిక్ పర్పసెస్ మాత్రమే వాడుతూ ఉండేవాళ్ళు. ఏంటివి అవి అంటే వాళ్ళకి బోట్స్ తయారు చేసుకోవడానికి కానీ లేకపోతే ఇల్లులు కట్టుకోవడానికి కానీ ఎక్కువగా యూజ్ అవుతూ ఉండేది. అండ్ ఇంకా ఏమన్నా స్పెసిఫిక్ పర్పస్ ఏమైనా ఉంటే దానికి కూడా వీళ్ళ సూపర్విజన్లో చేస్తూ ఉండేవాళ్ళు. అండ్ విలేజెస్ వర్ పనిష్డ్ అంటున్నాడు. అంటే అక్కడ నివసిస్తున్న విలేజెస్ని పనిష్ చేసేవాళ్ళు. మరి దేనికి పనిష్ చేశారు అంటే గ్రేజింగ్ క్యాటిల్ ఇన్ ద యంగ్ స్టాండ్స్. అంటే ఈ ఏవైతే వీళ్ళు ఆక్యుపై చేసిన ల్యాండ్స్ ఉన్నాయో అంటే ఫారెస్ట్ ల్యాండ్స్ ఉన్నాయో అక్కడ మనకి జంతువుల్ని కూడా రానిచ్చేవాళ్ళు కాదు. అంటే జంతువులను మేత వేయడానికి కూడా రానిచ్చేవాళ్ళు కాదు. అండ్ ట్రాన్స్పోర్టింగ్ వుడ్ వితౌట్ ఏ పర్మిట్. అంటే అడవిలో నుంచి ఏ ఒక్క చెక్కను కూడా పర్మిషన్ లేకుండా తీసుకువెళ్ళడానికి వీళ్ళు పర్మిషన్ ఇచ్చేవాళ్ళు కాదనమాట. అండ్ అలాగే ట్రావెలింగ్ ఆన్ ఫారెస్ట్ రోడ్స్ విత్ హార్స్ కార్ట్స్ ఆర్ క్యాటిల్. అండ్ ఫారెస్ట్ రోడ్స్ మీద వీళ్ళ యొక్క గుర్రాలు కానీ లేకపోతే వీళ్ళ యొక్క గేదెలు ఆవులు వీటి మీద కూడా వెళ్ళే అధికారం కల్పించలేదు. సో ఇక్కడ ఒక ఇమేజ్ ఇచ్చారు చూడండి, ట్రైన్ ట్రాన్స్పోర్టింగ్ టేక్ అవుట్ ఆఫ్ ద ఫారెస్ట్. ఫారెస్ట్ నుంచి ఈ విధంగా ట్రైన్లో టేక్ తీసుకెళ్తున్నారు. సో మరి ఇండియాలో చూసుకున్నట్లయితే ఏమైంది, ఈ ఫారెస్ట్ని మేనేజ్ చేయడానికి అండ్ అదే షిప్ బిల్డింగ్ అండ్ రైల్వేస్కి ఎక్కువగా ఫారెస్ట్ యూజ్ చేస్తున్నాము అది ఇది అని చెప్పేసి మనము ఇక్కడ ఫారెస్ట్ సర్వీసెస్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అలాగే 1882లో ఏం జరిగిందంటే 2,80,000 స్లీపర్స్ వర్ ఎక్స్పోర్టెడ్ ఫ్రమ్ జావా అలోన్. సో చూడండి, జావా నుంచి 2,80,000 స్లీపర్స్ని ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది. సో ఇన్ని గణం ఎక్స్పోర్ట్ అవ్వడానికి కారణం ఏంటి అంటే మెయిన్గా లేబర్ అక్కడ అంతగానం పనిచేశారు కాబట్టి వీళ్ళకి ఇన్ని స్లీపర్స్ అనేది రావడం జరిగింది. సో ఇక్కడ ఏమి ఇచ్చినారు మనకి, హవెవర్ ఆల్ దిస్ రిక్వైర్డ్ లేబర్ టు కట్ ద ట్రీస్, ట్రాన్స్పోర్ట్ ద లాగ్స్ అండ్ ప్రిపేర్ ద స్లీపర్స్. సో ట్రీస్ని కట్ చేయడానికి అండ్ వాటిని ట్రాన్స్పోర్ట్ చేయడానికి అండ్ అలాగే స్లీపర్స్ని తయారు చేయడానికి కూడా లేబర్ అనేది అవసరం అన్నమాట. సో డచ్ వాళ్ళు ఏం చేశారు, ఫస్ట్ ఇంపోజ్ రెంట్స్ ఆన్ ల్యాండ్ బీయింగ్ కల్టివేటెడ్ ఇన్ ద ఫారెస్ట్ అండ్ దెన్ ఎగ్జెంప్టెడ్ సమ్ విలేజెస్ from these rents if they work collectively to provide free labor and buffaloes for cutting them and transportation of timber. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇప్పుడు అక్కడున్న కమ్యూనిటీస్కి అక్కడ నివసించే ఆస్కారం కల్పించలేదు కదా, సో కొంతమందికి కల్పించడం జరిగింది. ఏ విధంగా, మీరు ఇక్కడ ఉండొచ్చు, ఉండి మీరు ఇక్కడ వ్యవసాయ పనులు చేసుకోవచ్చు, బట్ మాకు రెంట్ పే చేయాల్సి ఉంటుంది. తర్వాత ఆ రెంట్స్ ఏవైతే ఇస్తున్నారో మాకు ఈ రెంట్ కూడా వద్దు, బట్ మాకు మెయిన్గా మీ విలేజెస్ నుంచి మాకు లేబర్ సప్లై అనేది అవసరం ఉంది. అండ్ అలాగే మీ విలేజెస్ నుంచి మాకు బఫెలోస్ అంటే గేదెలు కూడా మాకు చాలా అవసరం ఉంది. ఎందుకంటే వీళ్ళు లేబర్ వచ్చేసి ట్రీస్ కట్ చేస్తారు అండ్ అలాగే ట్రాన్స్పోర్టేషన్ కోసం టింబర్ ట్రాన్స్పోర్టేషన్ కోసం బఫెలోస్ని వాడుతూ ఉండేవాళ్ళు. దీన్నే బ్లాండాంగ్ డి ఇన్స్టెంట్ సిస్టమ్ అని చెప్పేసి పిలుస్తారు. ఇంకా కొద్ది రోజుల తర్వాత ఏమైంది అంటే ఈ రెంట్ ఎగ్జెంప్షన్ ఇవి కూడా కాకోకుండా ఫారెస్ట్ విలేజర్స్ వర్ గివెన్ స్మాల్ వేజెస్. వాళ్ళకి చిన్న చిన్న వేతనాలు ఇస్తూ ఉండేవాళ్ళు అనమాట. అంటే వాళ్ళు లేబర్ పని చేసినందుకు డబ్బులు ఇస్తూ ఉండేవారు. బట్ దే రైట్ టు కల్టివేట్ ఫారెస్ట్ ల్యాండ్ వాజ్ రిస్ట్రిక్టెడ్. అంటే వాళ్ళకి ఓన్గా కల్టివేట్ చేసుకునే ఆస్కారం ఇక్కడ కల్పించలేదన్నమాట.
నెక్స్ట్ వచ్చేసి శామిన్స్ ఛాలెంజ్. సో ఇంత అన్యాయాలు జరుగుతుంటే మరి ఎవరో ఒకళ్ళు రివోల్ట్ చేయాలి కదా. సో 1890కి వచ్చేసరికి సురోంటికోస్ శామిన్ అని ఒక వ్యక్తి ఉండేవాడు. అతను రండు బ్లటుంగ్ విలేజ్లో నివసిస్తూ ఉండేవాడు. అది ఎక్కువగా టేక్ ఫారెస్ట్ ఉన్న విలేజ్. ఇతను క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేశాడనమాట, ఇది ఫారెస్ట్ యొక్క ఓనర్షిప్ మీద. అతను ఏం చెప్పాడంటే, ద స్టేట్ హ్యాడ్ నాట్ క్రియేటెడ్ ద విండ్, వాటర్, ఎర్త్ అండ్ వుడ్, సో ఇట్ కుడ్ నాట్ ఓన్ ఇట్. అంటే మేము నివసిస్తున్న స్టేట్లో ఉన్న విండ్ కానీ, వాటర్ కానీ, ఎర్త్ కానీ, వుడ్ కానీ అది స్టేట్ క్రియేట్ చేయలేదు, మరి దానికి అధికారం ఎలా ఉంది ఇక్కడ అని చెప్పేసి అడుగుతున్నాడు. సో ఈయనను చూసి చాలామంది కూడా ఇలాంటి మూమెంట్ స్టార్ట్ చేయడం మనం చూసాం. సో ఇక్కడ ఇస్తున్నారు చూడండి, సూన్ ఏ వైడ్ స్ప్రెడ్ మూమెంట్ డెవలప్. సో ఇలాంటి రివోల్ట్ని చూసి జనాలు కూడా కొంచెం యాక్టివ్గా రివోల్ట్ చేయడం స్టార్ట్ చేశారు. అమాంగ్ దోస్ హూ హెల్ప్డ్ ఆర్గనైజ్ ఇట్ వేర్ సామిన్ సన్ ఇన్ లా. సో ఇది మెయిన్గా ఆర్గనైజ్ చేయడానికి సామిన్ యొక్క సన్ ఇన్ లా సహాయం చేశాడు. అండ్ 1907 వచ్చేసరికి ఏం జరిగింది ఇక్కడ అంటే, ఒక 17 years పట్టింది. 3000 ఫ్యామిలీస్ ఈ ఐడియాస్ని ఫాలో అయ్యారనమాట. అంటే సామిన్ యొక్క ఐడియాని ఫాలో అయ్యారు. సో సామిన్ యొక్క ఫాలోవర్స్ ఏమంటాము, సామినిస్ట్స్ అంటాం. సో సమ్ ఆఫ్ ద సామినిస్ట్స్ ప్రొటెస్టెడ్ బై లయింగ్ డౌన్ ఆన్ దర్ ల్యాండ్ వెన్ ద డచ్ కేమ్ టు సర్వే ఇట్. అంటే డచ్ వాళ్ళు సర్వే చేయడానికి వచ్చేవాళ్ళు కదా, ల్యాండ్ ఏరియా ఎంత ఉంది, దీంట్లో రిజర్వ్డ్ కింద ఎంత ఇవ్వాలి, అది ఇది అని చెప్పేసి సర్వే చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళ ల్యాండ్ మీద అలాగా పడుకునేవాళ్ళు అనమాట. వైల్ అదర్స్ రెఫ్యూజ్ టు పే ట్యాక్సెస్. మిగతా కొంతమంది మేము ట్యాక్సెస్ కట్టము, ట్యాక్సెస్ కానీ ఫైన్స్ కానీ ఇవేమి కట్టము, అండ్ మేము లేబర్ కూడా సప్లై చేయము, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పి వాళ్ళకి ఎదురు సమాధానం చెప్పేవారు. సో ఇక్కడ మనం చూడొచ్చు, సో ఇక్కడ మనకి సుమత్ర, జావా అండ్ అలాగే ఇక్కడ బాలి అండ్ ఇక్కడ రైల్వే లైన్ ఇచ్చారు మనకి రెడ్ కలర్లో. సో ఇక్కడ ఒక బోర్నియో ఐలాండ్ కనిపిస్తుంది. మన ఏషియాలో ఉన్న ఒక్కగానొకటి లార్జెస్ట్ ఐలాండ్ ఏది అంటే ఏషియా మొత్తంలో బోర్నియో ఐలాండ్. సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి, మీకు ఎగ్జామ్లో యూజ్ అవుతుంది. సో మన ప్రపంచం మొత్తంలో చూసుకుంటే ఫస్ట్ గ్రీన్లాండ్ ఫస్ట్ లార్జెస్ట్ ఐలాండ్, తర్వాత న్యూగిని, దాని తర్వాత బోర్నియో ఐలాండ్. నెక్స్ట్ వచ్చేసి వార్ అండ్ డిఫారెస్టేషన్. సో మనందరికీ తెలుసు, యుద్ధం జరిగినప్పుడు మనకి చాలా అవసరాలు ఉంటాయని చెప్పేసి. సో దాంట్లో ఈ ఫారెస్ట్ ఏరియాస్తో ఏ విధంగా లింక్ అయ్యిందో ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ వరల్డ్ వార్ అండ్ సెకండ్ వరల్డ్ వార్కి వచ్చినప్పుడు, అంటే మొదటి ప్రపంచ యుద్ధం అండ్ రెండో ప్రపంచ యుద్ధము ఫారెస్ట్ల మీద ఒక మేజర్ ఇంపాక్ట్ తీసుకొచ్చాయి. అండ్ ఇండియాలో ఉన్న వర్కింగ్ ప్లాన్స్ అన్ని అబాండన్ చేసుకొని ఏం చేశారు, మెయిన్గా ఫారెస్ట్ని కట్ చేయడం మొదలుపెట్టారు. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు యుద్ధం చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి అవసరం ఉంది అని చెప్పేసి కట్ చేపించేవాళ్ళు. సో కట్ చేపించి ఇక్కడ మనకి కొన్ని కనిపిస్తున్నాయి కదా పైల్స్ లాగా, ఇలా పెట్టేసి వీటిని ట్రాన్స్పోర్టేషన్కి రెడీగా ఉంచేవాళ్ళం. అంటే షిప్స్ ఎక్కించి వీటిని తరలిస్తూ ఉండేవాళ్ళు. ఇది ఇండియాలో చూసుకున్నట్లయితే, మరి మన ఈ చాప్టర్ మెయిన్గా జావా గురించి చదువుతున్నాం కదా. మరి జావాకు వచ్చేసరికి ఏమైంది, రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేశారని మనకు తెలుసు. జపాన్ వాళ్ళు ఏం చేశారు, ఈ జావా రీజన్ని ఆక్యుపై చేద్దామని వచ్చారనమాట. సో డచ్ వాళ్ళు ఏం చేశారు అప్పుడంటే, మనకి దక్కంది ఎవ్వరికి దక్కద్దు అని ఒక పాలసీ పెట్టుకొని, ఏ స్కాచ్డ్ ఎర్త్ పాలసీ అని చెప్పేసి వాళ్ళు దానికి పేరు ఇచ్చుకొని, ఏవైతే సామిల్స్ ఉంటాయో, సామిల్స్ అంటే మనము ఒక మొద్దుని తీసుకొస్తే దాన్ని షేప్ చేస్తాయి కదా, అవి సామిల్స్, వాటిని డిస్ట్రాయ్ చేశారు. అండ్ అలాగే పెద్ద పెద్ద టేక్ కరెంట్ని కూడా కాల్చడం జరిగింది. అండ్ జపాన్ వాళ్ళకి ఎక్కడ కూడా ఛాన్స్ లేకోకుండా వాటిని అన్నింటినీ కాల్ చేసి వీళ్ళకి నచ్చినట్టుగా చేశారనమాట. బట్ మనకి ఫారెస్ట్ ఏరియా అనేది తక్కువ కాదు, చాలా పెద్దదిగా ఉంటుంది. కాబట్టి జపాన్ వాళ్ళు ఏం చేశారు, మళ్ళీ తెలివిగా ఎక్స్ప్లాయిటెడ్ ద ఫారెస్ట్ రెక్లెస్లీ ఫర్ ద ఓన్ వార్ ఇండస్ట్రీస్, ఫోర్సింగ్ ఫారెస్ట్ విలేజర్స్ టు కట్ డౌన్ ద ఫారెస్ట్. అంటే జపాన్ వాళ్ళు కూడా యుద్ధం చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా మనకి మొద్దులు చాలా అవసరం ఉంటాయి వార్ అప్పుడు అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారు అంటే,
ఫారెస్ట్ని ఇష్టం వచ్చినట్టు ఫారెస్ట్లో ఉన్న చెట్లను నరికించేవాళ్ళు అక్కడ ఉన్న విలేజర్స్ సహాయంతో. సో విలేజర్స్ ఏం చేశారు, అక్కడున్న విలేజర్స్ ఈ ఆపర్చునిటీని యూజ్ చేసుకొని ఆ కల్టివేషన్ని ఎక్స్పాండ్ చేసుకోవడం జరిగిందనమాట ఫారెస్ట్లో. అంటే మళ్ళీ పండించడాన్ని స్టార్ట్ చేశారు. యుద్ధం అయిపోయిన తర్వాత ఏం జరిగింది, మళ్ళీ ఇండోనేషియన్లో ఉన్న ఫారెస్ట్ సర్వీసెస్ వాళ్ళకి ఈ ల్యాండ్ని వీళ్ళ చేతిలోకి తెచ్చుకోవడం చాలా కష్టమైందనమాట. అండ్ ఇండియాలో చూసుకున్నా కానీ మనము ఇండియాలో కూడా అగ్రికల్చర్ ల్యాండ్ యొక్క డిమాండ్ ఎక్కువగా ఉంది కాబట్టి వీళ్ళు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో ఏం చేసేవారంటే వాగ్వాదానికి దిగేవాళ్ళు అనమాట. అంటే వాళ్ళతో కాన్ఫ్లిక్ట్స్ ఎక్కువగా ఉండేవి మనకి, ఎందుకంటే మాకు ఈ ల్యాండ్ మీద అధికారం ఉంది అది ఇది అని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి న్యూ డెవలప్మెంట్స్ ఇన్ ద ఫారెస్ట్రీ. సో 1980s నుంచి మనం చూసుకున్నట్లయితే ఎక్కడైతే ఏషియా అండ్ ఆఫ్రికాలో ఉన్న గవర్నమెంట్స్ ఏం చేశాయంటే సైంటిఫిక్ ఫారెస్ట్రీ అనే పాలసీని తీసుకురావడం జరిగింది. అండ్ అలాగే ఫారెస్ట్లో ఉన్న కమ్యూనిటీస్ని ఫారెస్ట్ నుంచి దూరం పెట్టడాన్ని మొదలుపెట్టాయి. దీనివల్ల కాన్ఫ్లిక్ట్స్ వచ్చాయి అన్నమాట. నెక్స్ట్ ఏం చెప్తున్నారు, కన్జర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్ రాదర్ దాన్ కలెక్టింగ్ టింబర్ హ్యాస్ బికమ్ ఏ మోర్ ఇంపార్టెంట్ గోల్ అంటున్నారు. అంటే ఫారెస్ట్ని మనము సంరక్షించుకుందాము, ఈ టింబర్ కలెక్షన్ అనేది మనము తర్వాత అయినా చూసుకోవచ్చు, ముందు ఫారెస్ట్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి అని చెప్పేసి వీళ్ళు అనుకున్నారు. ద గవర్నమెంట్ హ్యాస్ రికగ్నైజ్డ్ దట్ ఇన్ ఆర్డర్ టు మీట్ దిస్ గోల్ ద పీపుల్ హూ లివ్ నియర్ ద ఫారెస్ట్ మస్ట్ బి ఇన్వాల్వ్డ్. సో దీని కొరకు గవర్నమెంట్ ఏం భావించింది, ఇప్పుడు ఇన్ని రోజులేమో ఫారెస్ట్లో ఉన్న కమ్యూనిటీస్ అందరినీ బయటికి తోసేయడం జరిగింది. బట్ ఇప్పుడు ఏమనుకుంటున్నారు, ఈ ఫారెస్ట్ కన్జర్వేషన్కి ఎవరైతే జనాలు ఫారెస్ట్ దగ్గర నివసిస్తున్నారో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ కూడా అవసరం అని చెప్పేసి అన్నారనమాట. ఇన్ మెనీ కేసెస్ అక్రాస్ ఇండియా ఫ్రమ్ మిజోరాం టు కేరళ డెన్స్ ఫారెస్ట్ హ్యావ్ సర్వైవ్డ్ ఓన్లీ బికాస్ విలేజెస్ ప్రొటెక్టెడ్ దెమ్ ఇన్ sacred groves known as Sarnas, Devarakudu, Kan, Rai, etc. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే మన భారతదేశంలో మిజోరాం నుంచి కేరళ వరకు తీసుకున్నట్లయితే డెన్స్ ఫారెస్ట్ ఏవైతే ఉన్నాయో, అంటే బాగా దట్టమైన అడవులు ఉన్నాయో మన భారతదేశంలో, అవన్నీ బ్రతికాయి. అంటే వాటిని ఎవరి కన్ను పడనీయకుండా చేశారు. ఎందుకు అంటే బికాస్ ఆఫ్ సాక్రెడ్ గ్రోవ్స్ అంటే ఏంటి, మనం పాతకాలం నుంచి చూసుకున్నట్లయితే చెట్లని మన వాళ్ళు చాలా పవిత్రంగా చూసి వాటిని పూజించేవాళ్ళు కదా. సో సాక్రెడ్ గ్రోవ్స్ అంటే నథింగ్ బట్ ఏంటంటే పవిత్రమైన చెట్లుగా భావించి ఉండేవాళ్ళు అనమాట. ఇక్కడ ఉన్న 4 నేమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ కైండ్ ఆఫ్ ట్రీస్ని వాళ్ళు ఎక్కువగా పవిత్రంగా భావించేవారు. సో ఈ ప్రొటెక్షన్లో భాగంగా ఏం చేశారు, సమ్ విలేజెస్ హ్యావ్ బీన్ పెట్రోలింగ్ దేర్ ఓన్ ఫారెస్ట్. అంటే ఆ ఫారెస్ట్ ఏరియాని అక్కడున్న విలేజర్సే పెట్రోలింగ్ చేసేవాళ్ళు. అంటే ఎప్పుడు సంరక్షించుకుంటూ డైలీ తిరుగుతూ ఉండేవాళ్ళు అనమాట, ఎవరి కన్ను పడుకోకుండా. విత్ ఈచ్ హౌస్ హోల్డ్ టేకింగ్ ఇట్ ఇన్ టర్న్స్. అంటే ఇప్పుడు ఈరోజు ఒక హౌస్ హోల్డ్ టర్న్ అనుకోండి, రేపు ఇంకొక హౌస్ హోల్డ్, అట్లా ఆ విధంగా వంతుల వారిగా వీళ్ళు ఫారెస్ట్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉండేవాళ్ళు. వీళ్ళు ఫారెస్ట్ గార్డ్స్కి ఇవ్వకోకుండా, అంటే వీళ్ళు ఉన్నా కానీ బట్ స్టిల్ వీళ్ళు కూడా ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉండేవాళ్ళు. అండ్ అలాగే లోకల్ ఫారెస్ట్ కమ్యూనిటీస్ అండ్ ఎన్వైర్మెంటలిస్ట్ టుడే ఆర్ థింకింగ్ ఆఫ్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ఫారెస్ట్ మేనేజ్మెంట్. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఫారెస్ట్ కమ్యూనిటీస్ అండ్ ఎన్వైర్మెంట్స్ ఏం ఆలోచిస్తున్నారంటే కొన్ని డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ మేనేజ్మెంట్ ఉంటే బాగుండు అని చెప్పేసి భావిస్తున్నారు. సో ఇక్కడ ఇమేజ్ ఇచ్చారు చూడండి, ఇందాక వాళ్ళు ఏమడిగారు, మాకు లేబర్ కావాలి అండ్ అలాగే వాళ్ళ యొక్క క్యాటిల్ కావాలి అని చెప్పేసి అన్నారు కదా. సో ఇక్కడ జంతువులు కనిపిస్తున్నాయి, వీటిని తీసుకెళ్ళడానికి ఎడ్ల బండ్లు అన్నారు కదా, ఇక్కడ ఎడ్ల బండ్లు కనిపిస్తున్నాయి అండ్ అలాగే జనాలు కూడా కనిపిస్తున్నారు. ఇది డచ్లో ఒక లాగ్ యార్డ్. సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్, దీంతో మనకి చాప్టర్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ చాప్టర్తో మీ ముందు ఉంటాను. ఇది 9th క్లాస్ హిస్టరీ చేయండి అని చాలామంది రిక్వెస్ట్ చేయడం జరిగింది.
ఇక నాకు కూడా పాపం చేస్తే బాగుంటుంది, ఇన్కంప్లీట్ ఉంది కదా అని చెప్పేసి నేను స్టార్ట్ చేశాను. అండ్ 9th క్లాస్ అయిపోయిన తర్వాత నేను మోస్ట్లీ 9th క్లాస్ సైన్స్ చేద్దాం అనుకుంటున్నాను, అది కూడా పెండింగ్ ఉంది కదా. ఓకే, థ్యాంక్ యూ, జై హింద్.